30 డేస్ ఛాలెంజ్‌లో డే 29 గైస్. మళ్ళీ అయితే కార్‌కైతే వెళ్ళబోతున్నాం అనమాట. సో 5 గంటలకైతే రమ్మని చెప్పారు. మనమైతే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. సో ఈ కారే మనమైతే ఈరోజు దొరకబోతున్నాం అనమాట. ఈ కార్ వచ్చేసి ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి తోలాననమాట వీళ్ళ దగ్గరికి వచ్చి. మళ్ళీ అయితే వచ్చాను. వాళ్ళైతే 5 గంటలకు రమ్మన్నారు. కానీ వాళ్ళైతే 5:30 అవుతుంది ఇంకా బయటికి రాలేదు. సో కార్ లోపల చూసినది అయితే మాన్యువల్ కంట్రోల్ గైస్. ఈ కార్ తీసుకొని అయితే మనం ఇప్పుడు తిరుపూర్ దాటి అయితే వెళ్ళబోతున్నాం. సో వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. తర్వాత తిరుపూర్లో డ్రాప్ చేసి వాళ్ళైతే మార్కెట్కి అయితే వెళ్ళారు. సో మార్కెట్కి వెళ్ళిన తర్వాత మనమైతే బయట అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. మనకి ఏం పని లోపల అని చెప్పేసి. సో పక్కన చూడగానే మనకైతే సమోసాలు అవన్నీ వేస్తూ ఉన్నారు వేడివేడిగా. సో పక్కన సమోసాలు తినడానికి అయితే వచ్చేసాను. సో తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత గుడి దగ్గర అయితే డ్రాప్ చేసి కార్లో అయితే కూర్చున్నాను. సో నాకైతే ఇది ఒకటి ఇచ్చి తినమని చెప్పారు. ఇది కూడా బాగుంది. వీళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు కస్టమర్. నాకైతే ఇచ్చిన తర్వాత నేనైతే కళ్ళు కూర్చొని తిన్నాను. సో వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకోవాలని చెప్పారు. సో అక్కడ ఆపాను. సో దాని తర్వాత మనం వచ్చేసి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుచుకోవడానికి అయితే ఆపామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నైట్ 8 అయిపోతుంది. చాలా లేట్ అయిపోయింది. సో కూరగాయల దగ్గర నాకు కూడా కొన్ని ఇప్పించారనమాట. కస్టమర్ అయితే చాలా మంచోళ్ళ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.